హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు పచ్చి చింతకాయలతో కోడిగుడ్ల కూర వండుకుందాం. పచ్చి చింతకాయలు కోడిగుడ్ల కూర ఎట్లా వండుకోవాలంటే ఏమేమి వేసి వండుకోవాలి, ఎట్లా వండుకోవాలన్నది చూద్దాము. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి వీడియోలు అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. నేను ఏమేమి వేసి వండినా, ఎట్లా వండుతున్నా అన్నది మీకు కూడా తెలుస్తుంది. చూసి అయితే కామెంట్ చేసి లైక్ కూడా చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో చూసి వండుకోండి. నచ్చితే కాదు నచ్చుతుంది, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కోడిగుడ్ల కూర ఎన్ని రోజులైనా తినచ్చు. నేను ఒక 30 రకాలు వండి చూపిస్తానని అన్న పోయినసారి వీడియోలో, మీరు చూడండి. చూసి మీరు కూడా వండుకుందరు. కానీ నచ్చితే వండుకోండి, అందరికీ నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది? ఇంత మంచిగా ఉన్నాక కూర చూసారు కదా. ఎప్పుడేమి వేయాలి, ఏమేమి వేసి వండుకోవాలి అన్నది చూడండి. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము. కొద్దిగా చల్లగైనాక ఇప్పుడు ఇది ఇందులో తీసుకుందాము. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. పులుసు కూరలు ఏది చూసినా కానీ తినాలి అని నోట్లో అయితే నీళ్ళు ఊరుతాయి. చూడగానే నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి తినాలని. కూర వండుదాం. కోడిగుడ్లు ఉడకబెట్టి పైన పొట్టు ఒలిసిన. ఇప్పుడైతే చింతకాయలు ఉడకబెట్టిన పచ్చి చింతకాయలు, ఇందులో కావాల్సినవి ఉల్లిపాయ, కరివేపాకు, ఉల్లికాడలు, మెంతి కూర, కొత్తిమీర, ఎండు కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతులు జీలకర్ర వేంపి పట్టిన పొడి, ఇది గరం మసాలా, వేంపిన ధనియాల పొడి, నూనె. ఈ నూనె అయితే ఇప్పుడు కొంచెము పోసుకుందాము. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. మనము పొట్టు ఒలిసి తీసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లను ఈ నూనెలో వేసుకొని కొద్దిసేపు అయితే ఇది ఫ్రై చేసుకుందాం. ఈ గుడ్లను దోరగా వేపుకుందాం. ఇవన్నీ కూడా ఒక 4 సైడ్ల ఇట్లా గీట్లు పెట్టుకోవాలి. పెట్టిన గీట్లు, ఈ గీట్లు పెట్టినా ఇందులో సాయరం పోతుంది, పెట్టకుండా పోతుంది. కాకుంటే అందరు పెడతారు కదా అని పెట్టడమే. మనం ఈ గుడ్లు మనం ఉడికించుకున్నప్పుడు ఏ గీట్లు పెడుతున్నాం, పొట్టు లోపలికి పోయి ఉడుకుతలేవా. ఇప్పుడు మాత్రం ఇందులో సాయరం పోదా, కానీ అందరు పెడతారు కదా అని పెట్టడమే అంతే. 4 సైడ్లు అయితే పెట్టిన ఇట్లా గీట్లు. ఈ గుడ్లను ఇట్లా వేంపి పక్కకు తీసుకుందాం. ఇందులోనే ఇంకా కొంచెం నూనె పోసుకుందాం, సరిపోద్ది. వాడేది పల్లి నూనె కాబట్టి ఎక్కువనైతే నేను పొయ్య కూరల్లో
ఆవాలు వేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము, కొంచెం చిటపటనంగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం, కొంచెం కలుపుకుందాం. కరివేపాకు వేసుకుందాం, ఉల్లికాడలు వేసుకుందాం, మెంతి కూర వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుందాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అంతా కూడా కొంచెం వేగదాకా వేయించుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే అడుగుకు అంటుకుంటుంది, అంటుకోకుండా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ అంతా కొద్దిసేపు వేగినాక వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే ఇక్కడ అడుగుకి గిన్నెకి అంటుకుంటుంది. అందుకే కొద్దిసేపు వేగినాక వేసుకుంటే ఏం కాదు. ఎక్కువసేపు మనం వేంపం కాబట్టి ఏం కాదు. ఇప్పుడు కారము వేసుకుందాం, సరిపోను. ఒక్క చెంచా మీద కొంచెం వేసినా సరిపోద్ది నేను వండే కూరకు. ఈ కారం కూడా కొద్దిసేపు ఈ నూనెలో మంచిగా ఫ్రై కావాలి. కొద్దిసేపు ఇది దీనికి కొట్టద్దు ఇట్లా, ఎందుకంటే గీట్లు పడతాయి, సప్పుడు కావద్దు. ఇట్లా మెల్లగా దులుపుకోవాలి అంతే. ఇదంతా మంచిగా ఇట్లా ఫ్రై కావాలి, నూనె పైకి రావాలి. ఇట్లా ఫ్రై అయినాక నూనె పైకి వస్తుంది. వచ్చేదాకానైతే ఇది ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వచ్చినప్పుడే ఇట్లా ఇది ఫ్రై అయినప్పుడే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా అంతా దగ్గరికి వచ్చినాక మనము ఉడికించుకున్న చింతకాయలు ఉన్నాయి కదా, ఇది సూపు తీసుకోవాలి. ఇది తీసి పెట్టిన నేను ఫస్టే. ఇందులో పోసుకుందాము. ఎక్కువ అయిపోద్ది, ఇది అవసరం ఉన్న కాడికే పోసుకోవాలి. నేను పడుతుందేమో అన్నట్టుగా 3 చింతకాయలు చిన్నయే ఉడకబెట్టిన, కానీ ఎక్కువ అయింది చారు. పుల్లగా ఉన్నాయి చింతకాయలు, అందుకే ఎక్కువ పోసుకోవద్దు, పుల్లగా అయిపోద్ది. అందుకే కొంచెం పోసినా సరిపోను. ఇప్పుడు మనము ఈ గుడ్లను ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. ఈ సూపుల మెల్లగా ఇట్లా వేసుకొని ఎక్కువ సూపు ఉండద్దు ఈ కూర. నేను ఏంటంటే ఇది పచ్చి చేపల కూరలాగా వండుదామని వండుతున్నా. ఎక్కువ సూపు ఉంటే పులుసు అయిపోద్ది. ఇది నేను కూర వండుతున్నా. సూపు ఉంటే పులుసు అంటారు, కూరలాగా ఉంటే కూర అంటారు. అందుకే నేను కూరలాగానే వండుతున్నా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. నేను ఎక్కువ వేస్తలేను, ఎందుకంటే నేను వండే కూర కొంచెమే కాబట్టి ఎక్కువ ఘాటు అయిపోద్ది. ఇది అన్ని మసాలాలు పట్టిన ధనియాల పొడి, ఇది గరం మసాలా లాగా పట్టిన. అందుకే ఇది ఎక్కువ వేసుకుంటే కారం అవుతాయి కూరలు. మనం వేసుకునే కాడికే వేసుకోవాలి, సరిపోద్ది నేను వండే కూరకు.
ఇప్పుడు కొంచెం మెంతులు జీలకర్ర వేయించి పట్టిన కదా, ఇది ఈ పొడి కూడా వేసుకుందాము. ఫస్ట్ నేను ఇట్లా తయారు చేసి పెట్టుకుంటా ఇంట్లో. ఎప్పటిదప్పుడు అంటే కొద్దిగా కష్టం కదా. కొంచెం వేంపిన ధనియాల పొడి వేసుకుందాము. ఎందుకంటే కొత్తిమీర వేస్తాం కాబట్టి కొంచెం వేసుకుందాము, సరిపోద్ది. ఎంత కొత్తిమీర వేసినా కానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది కదా. వేంపిన ధనియాల పొడి వేసినప్పుడే మనం పులుసు కూరల్లో మంచుకుంటాయి కూరలు. ఏ పులుసు కూర అయినా వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. ఇదంతా కొద్దిసేపు ఉడకాలి. ఒక్కసారి ఉప్పు కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుందాము. అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటుందట ఉప్పు. ఎన్ని వేసినా కానీ ఉప్పు కరెక్ట్ లేకుంటే కూర బాగుండదు కదా. అందుకే ఒక్కసారి చూద్దాము కరెక్ట్ ఉందా లేదా అన్నది. మనము వేసుకున్న ఉప్పు సరిపోద్దా లేదా అన్నది చూద్దాము. సరిపోయింది, కరెక్టే ఉంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ కూరంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని కొద్దిసేపు అయితే ఉడకనియాలి. మనం ఈ కొత్తిమీర వేసినాక ఎంబడే స్టవ్ అయితే ఆపేసుకోవద్దు. ఎందుకంటే కనపడటానికే ఉంటుంది కానీ టేస్ట్ అయితే ఉండదు. కొత్తిమీర కొద్దిసేపు కూరతో పాటుగా ఉడికినప్పుడే టేస్ట్ ఉంటుంది. అది మనం వీడియోలలో కనపడుతుంది అన్నట్టుగానే ఇట్లా వేసి అట్లా బంద్ చేస్తారు. అట్లా కాదు, అట్లా బంద్ చేసుకోవడం కాదు, ఎవరిష్టం వాళ్ళు. కానీ ఇది కొద్దిసేపు అయితే ఉడకాలి. ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుంది. నేను కూర వండుతానన్న కదా, సూపు కాదన్న కదా. ఇదిగో ఇట్లా దగ్గరికి రావాలి, కూరలాగా ఇట్లా ఉండాలి. సూప్ అంటే పులుసు ఎక్కువ ఉంటే సూప్ అంటారు. దీన్ని ఇప్పుడు కూర అని అంటారు ఇట్లా ఉన్నప్పుడు. ఇది కొంచెం వేసుకుంటే సరిపోద్ది, మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. సూప్ అయితే ఎక్కువ వేసుకోవాలి, అదే పులుసు అయితే ఎక్కువ వేసుకోవాలి అన్నంగా. ఇదైతే కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా దగ్గరికి వండుకుంటే కొద్దిసేపు ఉడికినాక ఇట్లా ఉడికితే సరిపోద్ది. నూనె అంతా పైకొచ్చేదాకా ఉడకనియాలి. అప్పుడు మాత్రం కూర ఉడికినట్టే. కూర కూడా ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇది చూసిరుగా ఇట్లా ఉంటుంది. ఇది ఇప్పుడు దీన్ని కూర అంటారు. పులుసు ఉంటే పులుసు అంటారు, ఇట్లా వండితే కూర అంటారు. దీన్ని అయితే ఇప్పుడు కూర అని అనొచ్చు. అయిపోయిందండి, స్టవ్ అయితే ఆపేద్దాము. ఈ కూర అయితే వండడం అయిపోయింది.